ఒక్క రూ. 1000 తీసుకుని షాపింగ్‌కెళ్తే మీరైతే ఎంత ఖర్చు పెడతారో కామెంట్ అయితే చెయ్యండి. నేనైతే మాత్రం మహా పిసినారిదాన్ని. ఈ అలవాటైతే నాకు చిన్నప్పటి నుంచి ఉందబ్బా! ఇప్పటికి గూడా పొమ్మనే పోవట్లేదు. అదే అంటారు గదా! పుట్టుకతో వచ్చినయి పోయే వరకి పోవని చెప్పేసేసి. అలా అని చెప్పేసి బయటికెళ్ళినప్పుడు ఉత్త చేతులతో రావడం అయితే అస్సలు ఇష్టం ఉండదు. ఇక నేనైతే మాత్రం ఒక రైసు, పొటాటో కలిపిన సూప్ అయితే ఒకటి తీసుకున్నాను. ఇది రూ. 50. ఇన్విజిబుల్ చైన్ వచ్చేసి మాత్రం రూ. 150. నాకు చాలా నచ్చేసింది ఇది. ఇక అట్లా హల్వా అయితే మాత్రం రూ. 150 తీసుకున్నారు. 3 అగరబత్తి ప్యాకెట్స్ అనమాట. ఇవన్నీ కలిపి నాకు టోటల్ అమౌంట్ అయితే మాత్రం రూ. 380 అయితే మాత్రం అయ్యింది. ఇంకా రూ. 20 అయితే మిగిలిపోయే ఉన్నాయన్నమాట 400కి. అందుకే పిసినారిదాన్ని అన్నాను. ఇక 100 ఖర్చు పెట్టాలంటే 100 సార్లైనా ఆలోచిస్తాను. ఇక కతిమా డబ్బులైతే మాత్రం తీసుకొచ్చి మా వారి చేతిలో అయితే పెట్టేసేసాను. అస్సలు దాచుకునే అలవాటు కూడాను లేదు. ఏదైనా సరే అవసరం అంటే మాత్రం తీసుకుంటాను. అందుకే మా వారు గూడా నాకు ఎక్కువ డబ్బులైతే మాత్రం అస్సలు ఇవ్వరనమాట. షాపింగ్‌కి ఖర్చు పెట్టుకోవడం చేత కానప్పుడు ఎందుకమ్మా నీకని చెప్పేసి వీడియోని సెలెక్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.